హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు యాక్టర్ శ్రవణ్ రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ అగదా మూవీ. సో ఆఫ్టర్ మంగళవారం మూవీ తర్వాతలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అగదా మూవీతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఆ సినిమా గురించి ఒక చిన్న చిట్ చాట్. హాయ్ సార్. హలో అండి, చెప్పండి. చాలా రోజులైంది. డట్టి హరి, మంగళవారం అండ్ దెన్ అగదా. ఎందుకు సార్ ఎంత టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమా నుంచి ఇంకో సినిమా? కావాలని తీసుకున్న గ్యాప్ అయితే కాదు ఇది. బట్ డర్టీ హరి చూసిన వాళ్ళు బేసిక్గా కోవిడ్-1 కోవిడ్-2 మధ్యలో వచ్చింది. సో అది జస్ట్ ఆ సమయం టైమింగ్ సరిగ్గా లేకుండా, అదర్వైజ్ ఇమీడియట్గా 2 ఫిల్మ్ స్టార్ట్ అయ్యేది ఉండే. ఆ పరిస్థితుల వల్ల అది టేక్ ఆఫ్ కాలేకపోయింది. సో దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మంగళవారం షూటింగ్లో చాలా టైం పట్టింది, అది రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు అగదా. ఓకే. సో నార్మల్గా ఎవరికైనా డట్టి హరి లాంటి ఒక సక్సెస్ వచ్చినాక వెంటనే చాలా ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ కమర్షియల్గా కూడా సక్సెస్ అవుదాము అని అనుకున్న యాక్టర్లే చాలామంది ఉన్నారు. కానీ మీరు మాత్రం 2 ఇయర్స్కి ఒక ఫిల్మ్, అది అంటే పెద్ద పెద్ద కాంబినేషన్స్ ఉండే యాక్టర్లు కూడా ఇయర్లీ వన్స్ రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ట్రై చేయట్లేదు. అండ్ ఇప్పుడు అగదా అనే ఒక ఇలాంటి హారర్ థ్రిల్లర్తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది మీ రోల్ వెన్ కంపేర్డ్ టు డట్టి హరి అండ్ మంగళవారం? నేను ఇందాక చెప్పినట్టే ఫస్ట్ విషయం ఏంటిది అంటే, ఆ టైంలో కోవిడ్-1 కోవిడ్-2 మధ్యలో ఆ పరిస్థితుల వల్ల 1 ఇయర్ మళ్ళీ ఫిల్మ్స్ తీయడము, కన్ఫ్యూజన్, తీయకపోవడము అనేది చాలా అయింది. కోవిడ్-2లో స్పెషల్లీ. కోవిడ్-1లో ఆల్రెడీ రెడీ అయిన ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయాయి. సో దానివల్లనే గ్యాప్ వచ్చింది. ఎలాంటి స్ట్రాటజికల్ ఇదేమంటారు, గ్యాప్ తీసుకోవడం అలాంటిది ఇనిషియల్ కెరియర్లో ఎవడు అనుకోడు. కష్టపడాలనుకుంటాం, ఇంకా ఎక్కువ సినిమాలు తీద్దాం, డిఫరెంట్ సినిమాలు సినిమాల్లో యాక్ట్ చేద్దాం అనుకుంటారు. నేను అదే అనుకున్నాను. టైమింగ్ అలా ఉండే. సో ఇంకొకటి అగధాలో ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా వెరీ లేయర్డ్ క్యారెక్టర్. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు మేజర్లీ తెలుగులో నా పని చూసిన వాళ్ళు డర్టీ హరితో గుర్తుపడతారు. మంగళవారంలో కూడా కొంతమంది చూశారు. సో ఇది వెరీ లేయర్డ్, ఒక ఫిక్షనల్ వరల్డ్లో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఇవి, నాదైనా ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయినా. సో ఛాలెంజింగ్, వెరీ లేయర్డ్. చూస్తే అర్థమవుతుంది నేను వెరీ లేయర్డ్ అని అంత స్ట్రెస్ చేస్తున్నా కాబట్టి. చేయడానికి చాలా ఉండే, ఛాలెంజెస్ చాలా ఉండే. సో రాజుగారు నన్ను నమ్మి నేను చేయగలుగుతాను, నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానని ఇచ్చారు, విచ్ ఐమ్ రియలీ హ్యాపీ, గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అబౌట్. స్పెషల్లీ అదే డైరెక్టర్ డర్టీ హరి ఇలాంటి కోణంలో చూశారు. మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ వరల్డ్లో ఒక లేయర్డ్ కాంప్లెక్స్ వరల్డ్ అండ్ తను క్రియేట్ చేసిన కాంప్లెక్స్ వరల్డ్ అయినా ఈ ఫిల్మ్కి, దాంట్లో ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఒకసారి 14th ఆగస్ట్కి ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు హౌ గుడ్ యామ్ ఐ అనేది మీరు చూస్తారు. అండ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఆఫ్ కోర్స్. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. నార్మల్గా డట్టి హరిలో చాలా రొమాంటిక్ యాంగిల్ని ప్రొజెక్ట్ చేశారు ఆయన మీ నుంచి. అండ్ దెన్ నెక్స్ట్ మంగళవారంలో అదొక కన్నింగ్ క్యారెక్టర్, అంటే అది లాస్ట్ వరకు చెప్పలేం, అదొక ట్విస్ట్ బ్లెండింగ్ క్యారెక్టర్లా అనిపించింది. అండ్ చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉండే క్యారెక్టర్. అండ్ కమింగ్ టు అగదాలో ట్రైలర్ చూసాము. ట్రైలర్లో మీరు న్యూడ్గా ఒక సీన్ చూసాం. అది చూసినప్పుడు కొంచెం వియర్డ్ ఫీలింగ్ వచ్చింది అండ్ భయం వేసింది. సో ఇంత స్మార్ట్గా ఉండే మీరు అలాంటి బోల్డెస్ట్ అండ్ భయంకరంగా ఉండే క్యారెక్టర్లు చేయడానికి రీజన్ ఏంటి? వీ డోంట్ ఛాలెంజింగ్ ఉండాలని ఫస్ట్ ఎప్పుడైనా ఆలోచిస్తాం మనము. బోల్డ్ అనేది నన్ను అడిగితే అది క్యారెక్టర్లో ఆ సమయానికి ఆ క్యారెక్టర్కి జస్టిఫై అవుతుందా లేదా, అదొకటే చూడడం ఫస్ట్. సో ఫిల్మ్ చూస్తే అర్థమైద్ది వాడు చేసే పని ఏంటి, లేకుంటే వాడు ఏ వరల్డ్లో ఉన్నాడు, వాడి పరిస్థితులు ఏంటిది. వెరీ యాప్ట్గా, జెన్యున్గా అది జస్టిఫైడ్ స్మాల్ లిటిల్ షార్ట్ అనే అనొచ్చు, సీన్ కూడా కాదు అది. సో అంతే తప్ప దాన్ని షార్ట్లా చూస్తాము, జస్టిఫై అవుతుందా లేదా అని చూస్తాము. అండ్ నేను స్పెషలీ నీదర్ రాజు గారు ఎఫెక్ట్ ఇవ్వడానికి చేసే థాట్ ప్రాసెస్ కాదు మాది. ఆ క్యారెక్టర్ ఆ పరిస్థితుల్లో అలాంటి సీన్ అయినా ఇంకెలాంటి సీన్ అయినా అది కరెక్టా కాదా. సో దాంట్లో ఇంకెంత ఉంది ఫిల్మ్లో. ఇంకో చూస్తుంటారు తలకెలేస్తుంది ఒక దగ్గర, సో ఇంకొక దగ్గర నార్మల్గా మంచివాళ్ళ ఉన్నాను మీరు గమనించుంటారు. సో ఇట్స్ అ కాంప్లెక్స్ క్యారెక్టర్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైమ్స్ ఒక రకంగా, లేకుంటే ఒక వియర్డ్ సిట్యువేషన్ త్రూ వాడి జీవితం ఆ టైంలో వెళ్తూ ఉంటుంది. కామాక్షిది వేరే జర్నీ ఉంటుంది, దాంట్లో వాళ్ళ జర్నీ ఎలా ఇంటర్ట్వైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ వన్ షాట్, మేబీ ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయ్యే షాట్ విచ్ ఇస్ జస్టిఫైడ్. మీరు ఫిల్మ్ చూస్తే మీకు అర్థమైంది.
నార్మల్గా చాలా హారర్ ఫిలిమ్స్ ఇప్పటివరకు వచ్చినాయి వెళ్ళినాయి, కానీ ఎంఎస్ రాజు గారి నుంచి వస్తుందంటే ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అందులో ఇప్పుడు నార్మల్గా ఒక మంచి లవ్లీ ఫిలిమ్స్ చేసే ఒక టైప్ ఆఫ్ బయట ఉండే మీ క్యారెక్టర్ని తీసుకొచ్చి అలాంటి స్కేరియస్ట్ క్యారెక్టర్ లాగా కన్వర్ట్ చేయడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే కదా, రాజు గారు ఈజ్ ఆల్వేస్ నోన్ టు హ్యావ్ ఎ విజన్. సో ఫిల్మ్స్లోనైనా కొత్తదనం, సీన్ కన్సీవింగ్లో కూడా కొత్తదనం ఉండేది. తనకి ఎంత ఫ్రెష్నెస్ ఇచ్చేవారు, చూడని సీన్స్, చూడని విజువల్స్ ఇచ్చేవారు. తను వెరీ పర్టిక్యులర్, తన స్టోరీనే ఫస్ట్ తనకి డ్రైవింగ్ ఫోర్స్, దాని తర్వాత రాసిన క్యారెక్టర్స్, దానికి ఎంత ఆనెస్ట్గా ఉండగలిగితే దాంట్లో ఎంత కొత్తదనం తీయగలితే అంత కొత్తదనం తీసే ప్రయత్నం చేస్తారు. దట్స్ హిజ్ బేసిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్. సో మంచిగా బయట ఉంటాను, దాంట్లో క్రూరంగానో లేకుంటే టోటల్గా ఆపోజిట్గానో ఉండేది అనేది ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సరే యూ గేవ్ మీ అ కాంప్లిమెంట్, మంచిగా ఉంటాను దాంట్లో అది, బట్ మంచిగా ఉంటే డజంట్ మీన్ దట్ పీపుల్ డోంట్ డూ సమ్ మంచిగా అంటే ఇన్ ద సెన్స్ మీ టైప్ ఆఫ్ యంగ్ హీరోస్ ఎవ్వరు కూడా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు. అందుకే నేను చేస్తున్నాను. ఓకే, శ్రవణ్ రెడ్డి అనే ఒక యాక్టర్ ఫస్ట్ నుంచి కూడా తన కెరీర్ని చాలా కాంప్లికేటెడ్గా తీసుకెళ్తున్నాడు, తన ఫిల్మోగ్రఫీని. అండ్ ఇప్పుడు అగదా లాంటి సినిమా ఆయన కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుద్ది? శ్రవణ్ రెడ్డికి హెల్ప్ అవుద్దా లేదంటే ఎంఎస్ రాజు గారికి హెల్ప్ అవుద్ది? అందరికి హెల్ప్ అయ్యింది. రాజు గారిది ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ థియేట్రికల్ సక్సెస్ వస్తుంది దీంతో. యాజ్ అ డైరెక్టర్గా వన్స్ హీ స్టార్టెడ్ అగైన్ యాజ్ అ ప్రాపర్గా డైరెక్టర్గా, ఒఫిషియల్గా డైరెక్టర్గా చేసినప్పటి నుంచి ఓటీటీ సక్సెస్ అని చూశారు. ఆ జర్నీలో నాకు కూడా ఒక ఓటీటీ సక్సెస్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హిస్ ఫిల్మ్ నౌ, బట్ యాజ్ అ డైరెక్టర్ థియేట్రికల్ సక్సెస్ చూస్తుంది. దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్, గుడ్ ఎఫెక్ట్ అంతా నాకు వస్తుంది యాజ్ అన్ యాక్టర్ దాంట్లో. సో ఎంత అంటే ఎంత వస్తుంది, ఎంత డిఫరెన్స్ అవుతుంది అనేది మాత్రం చెప్పడం చాలా కష్టం. బట్ ఐ నో ఎక్కడున్నానో దానికంటే ఒక 4 అడుగులు ముందుకు వెళ్తాను. 40 అడుగులు ముందుకు వెళ్తానో నాకు తెలియదు, కానీ వేర్ ఐ యామ్ దానికంటే ముందు పీపుల్ విల్ సీ మీ డిఫరెంట్లీ, డైరెక్టర్స్ విల్ సీ మీ డిఫరెంట్లీ. డర్టీ హెయిర్లో చూస్తుంటారు, నా హిందీ వర్క్స్ చూస్తుంటారు. ఇంకా మీరు హిందీ చూస్తుంటే ఇంకా టోటల్గా డిఫరెంట్గా ఉండేవాడిని దాంట్లో నేను. ఆ క్యారెక్టర్స్ మీకు ఎలా అంటున్నారు కదా, జనరల్ కన్వెన్షనల్గా సెలెక్ట్ చేసుకుంటారు, లవ్ బాయ్స్, సింపుల్ స్టోరీస్, కొంచెం మంచిగా బట్టలు వేసుకోను, లేకుంటే సింపుల్ లవ్ స్టోరీలా అది చేశాను నేను హిందీలో ఆల్రెడీ. ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ ఇది తెలుగులో. సో దీని తర్వాత ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రిపీట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాకున్న ఆపర్చునిటీస్లో నేను రిపీట్ చేయదలుచుకోలేదు, ఇంకోటి ఒక జానర్గా స్టిక్ కాదలుచుకోలేదు. సో ఇంకా కొత్త చూస్తాను. సో డెఫినెట్లీ విల్ ఓపెన్ డోర్స్ హోప్ఫుల్లీ. అండ్ ప్లస్ ఓకే హీ కెన్ పర్ఫామ్ ఆర్ హీ కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ స్టఫ్ అనే ఒక ఇంప్రెషన్ అయితే వదిలిపెడతాను నేను. ఇలాంటి రోల్స్ చూస్ చేసుకునే ప్రాసెస్లో ఏదైనా పెద్ద ఫిలిం, కమర్షియల్ ఫిలిం ఏదైనా మీ దగ్గర నుంచి మిస్ అయిపోయిన ఉన్నాయా? అంటే ఇప్పుడు యాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఇన్ వాట్స్ యాజ్ అన్ మీ అంటే మీరు లీడ్గా ఆర్ఎల్స్ ఒక మంచి క్యారెక్టర్ ఈ ప్రాసెస్లో ఏమైనా మిస్ అయిన ఉన్నాయా? లేదు, నేను బాధపడే మిస్ అయ్యేదంతనైతే ఏమీ లేకుండే, వదిలిపెట్టుకునే ఉన్నాయి చాలా. దాని గురించి అస్సలు నాకు ఎలాంటి బాధలు లేవు. అంటే ఎంఎస్ రాజు గారు వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, వాన, ఇలాంటి అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ బస్టర్స్, అంటే ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఓటీటీలో డర్టీ హరి కూడా చాలా మంచిగా రన్ అయింది, అంటే ఆ టైంకి అది ట్రెండింగ్ అయింది. అండ్ దెన్ చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు అగదా మూవీతో వస్తున్నారు, అది కూడా హారర్ ఫిలిం. అండ్ అదే రోజు ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి, సూర్య గారిది ఒక సినిమా రిలీజ్ ఉంది. సో పీపుల్ మీ సినిమాకి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్, ఎస్, చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ మీకు హారర్ అనే కలుగుద్ది. కానీ డిఫైన్ చేయాలి దీని జానర్ అంటే డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ ఇది విత్ సమ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. ఇంకోటి ఏంటంటే డివైన్ మిస్టరీలు వస్తున్నాయి, థ్రిల్లర్స్ వస్తున్నాయి, హారర్ వస్తుంది, ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అది. బట్ ఒక డివైన్ మిస్టరీ, డివైన్ థ్రిల్లర్ అనేది మాత్రం నాకు గుర్తున్నంతవరకు తెలుగు కమర్షియల్ సినిమాలోనైతే రాలేదు. అట్లీస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయితే లేదు. ఆల్రెడీ ఎంఎస్ రాజు గారే దేవి అని ఒక అదే నేను చాలా టైం నుంచి రాలేదంటున్నాను. అందుకే నేను దేవి చేశారు, దేవి పుత్రుడు కూడా అనుకుంటే అదే జానర్లో ఉంటుంది. సో డివైన్ మిస్టరీ అనేది చాలా సమయం నుంచి రాలేదు. సో ఫస్ట్ థింగ్ అదొక ఫ్రెష్ ఏమంటారు, ఒక ఆఫ్టర్ లాంగ్ టైం ఆ జానర్లో ఫిల్మ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇలాంటి కైండ్ ఆఫ్ సో అది ఫస్ట్ ఏంటంటే ఒక కొత్త జానర్. ఆఫ్టర్ కొత్త జానర్ కాదు, ఈ జానర్ చాలా టైం తర్వాత చూస్తున్నారు మీరు. సో దట్ ఈస్ మోర్ ద రీజన్ August 14th విచ్ ఇస్ అ లాంగ్ వీకెండ్ వెళ్ళి చూడాలి. ఇక ఎందుకు వచ్చి చూడాలి అంటే మేబీ నేను మా ఫిల్మ్లో నుంచి ఒక లైన్ కోట్ చేయగలుగుతా, అగదా ఎవరిని వదలదు. సో ఎందుకు వదలదు అంటే బేసిక్గా
డెఫినెట్గా ఓపెనింగ్ వస్తుంది ఫిల్మ్కి. సో చూసిన వాళ్ళు మీకు ఎలా అటెంప్ట్ చేస్తారంటే యూ హ్యావ్ టు గో ఆన్ 15 మిస్ అయితే 16th, వీకెండ్ మిస్ అయితే వీక్ డేలో రాత్రి వెళ్తారు, నెక్స్ట్ వీకెండ్ వెళ్తారు. బికాస్ ఆ కథ వదలదు, ఎవరిని మిమ్మల్ని కూడా వదలదు. ఇట్ విల్ టెంప్ట్ యూ బికాస్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండ్ మనుషులు మాట్లాడతారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ సినిమా చూసిన వాళ్ళు దాని గురించి మాట్లాడతారు, దానివల్ల మీరు వెళ్ళవలసిందే. ఆల్ ద బెస్ట్ అండ్ మీ సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ.